Hello everyone, welcome to LTX classes. So ఈ వీడియోలో మనం TSPSC గ్రూప్ 2 కి ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, ఏమేం బుక్స్ సజెస్టెడ్, మీరు ఎక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుంది, ఎలా ప్రిపేర్ అవుతే మీకు స్కోర్ పెంచుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ థింగ్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా నేను మీకు ఈ వీడియోలో సిలబస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏది ప్రియారిటీ ఎక్కువ ఇవ్వాలి, ఏది తక్కువ ప్రియారిటీ ఇవ్వాలి, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీగా క్లియర్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనే పాయింట్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కమింగ్ టు ది ప్యాటర్న్, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా చెప్తాను ముందు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి ఫస్ట్ you have to know whether this is objective or this is subjective. అసలు ఇది ఆబ్జెక్టివ్ లాగా ఉంటుందా, సబ్జెక్టివ్ లాగా రిటర్న్ ప్యాటర్న్ ఉంటుందా కాదా అని. సో దిస్ ఇస్ ఆబ్వియస్లీ ఇట్స్ రిటర్న్ ప్యాటర్న్ బట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. ఓకే, అంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలా ఉంటుంది. ఓకే, ఆబ్జెక్టివ్ మోడల్లో ఉంటుంది. సో మీకు ఇందులో ఎన్ని పేపర్స్ అనేవి ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మీకు TSPSC గ్రూప్ 2లో ఆల్రెడీ వాళ్ళు నోటిఫికేషన్లో మీకు క్లియర్గా ప్యాటర్న్ అనేది మెన్షన్ చేశారు. బట్ నేను ఇందులో మీకు మళ్ళీ క్లియర్గా చెప్తాను, మీకు ఎలా దేనికి ఎంత టైం ఇచ్చుకుంటే మీకు స్కోర్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది, ఎలా మీరు స్మార్ట్గా వర్క్ చేయొచ్చు అనేది. ఓకే, సో చూసుకున్నట్టయితే మీకు 4 పేపర్స్ ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4. సో పేపర్ 1లో వచ్చేసరికి ఏంటి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఓకే, ఆల్ జనరల్ ఎబిలిటీస్ అనేవి ఇందులో ఉన్నాయి. ఓకే, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. నేను ఫస్ట్ మీకు ఏ పేపర్ ఏముంది అని చెప్తాను, తర్వాత మళ్ళీ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో పేపర్ 2లో వచ్చేసరికి ఏమున్నాయి, హిస్టరీ, polity and society. Paper 3, economy and development. Fourth paper లో మీకు తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది కూడా ఈ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అంటే ఇంకా తెలంగాణ హిస్టరీ అని అనుకొని అలా కన్ఫ్యూజ్ అవుతారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. తెలంగాణ హిస్టరీ అనేది మీకు ప్రీ 1948 అవుతుంది. ఈ తెలంగాణ మూవ్మెంట్ అంతా కూడా పోస్ట్ 1948 నుంచి మొత్తం 2014 వరకు అంతా కూడా తెలంగాణ మూవ్మెంట్. ఓకే, వాళ్ళు ఎలా పోరాటం చేశారు అవన్నీ కూడా మీకు 1948 తర్వాత నుంచి, ఆ ముందు ఏదైతే ఉందో అది తెలంగాణ హిస్టరీ. ఓకే, సో ఈ తెలంగాణ హిస్టరీ మరి ఈ పేపర్లో లేదా అంటే ఆబ్వియస్లీ పేపర్ 4లో తెలంగాణ హిస్టరీ లేదు, బట్ ఇన్ పేపర్ 2 యూ హ్యావ్ తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ ఆల్సో. సో ఎస్పెషల్లీ ఈ 3 పేపర్స్ మీరు చూసుకుంటే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, ఇక్కడ మీకు స్కోర్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ మీకు ఓవరాల్ గా స్కోర్ చెప్తాను, ఎలా ఉంటుంది, ఎంత టైం ఉంటుంది, ఎంత డ్యూరేషన్ ఉంటుంది అని. పేపర్ 1 వచ్చేసరికి మీకు 150 మార్క్స్. ఓకే, సో సిమిలర్ వేలో అన్ని పేపర్స్ కూడా మీకు 150 మార్క్స్. సో ఈచ్ పేపర్ క్యారీస్ 150 మార్క్స్ అండ్ ఈచ్ పేపర్ 2.5 hours. ఓకే, సో 150 మార్క్స్ లాగా మీకు 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది అండ్ 150 మార్క్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్ కూడా ఉంటాయి, అంటే ఈచ్ క్వశ్చన్ కి మీకు 1 మార్క్. సో ఇప్పుడు ఈ పేపర్ వచ్చేసరికి ఇక్కడ ఏం సెక్షన్స్ లేవు ఫస్ట్ పేపర్ లో, బట్ సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ వచ్చేసరికి ఏం చేశారంటే దాన్ని మళ్ళీ 3 సెక్షన్స్ గా డివైడ్ చేశారు. అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు పేపర్ 2 చూస్తే హిస్టరీ, పాలిటీ, సొసైటీ. సో దీన్ని ఏం చేశారు, 3 సెక్షన్స్ గా డివైడ్ చేశారు. ఓకే, ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఓకే, సో తెలంగాణ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది ఫస్ట్ సెక్షన్ లో. సెకండ్, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే,
థర్డ్ సెక్షన్ పేపర్ 2లో ఏంటి అంటే మీకు సోషల్ స్ట్రక్చర్ ఉంటుంది. సోషల్ స్ట్రక్చర్, ఇంకా పబ్లిక్ పాలసీస్, ఇంకా ఇష్యూస్, రీసెంట్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఇందులో పేపర్ 2లో థర్డ్ సెక్షన్ లో వస్తుంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పేపర్ 2 వచ్చేసరికి 150 మార్క్స్ ఉంటుంది. ఓకే, సో ఈ 150 మార్క్స్ ని వాళ్ళు 50-50గా డివైడ్ చేశారు. సో ఇది 50 మార్క్స్, దిస్ విల్ బి 50 మార్క్స్, అగైన్ ఇది 50 మార్క్స్. సో టోటల్ 150 మార్క్స్. సో మీరు ఇక్కడ ఎలా స్కోర్ పెంచుకోవచ్చు అనేది ఒక చిన్న ట్రిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుందాం, కొంతమంది ఏం చేస్తారు, తెలంగాణ హిస్టరీ పైన చాలా టైం స్పెండ్ చేస్తారు, లైక్ ఒక 1 month మొత్తం తెలంగాణ హిస్టరీ చదువుతూ. బట్ బీ ప్రాక్టికల్, ఇక్కడ తెలంగాణ హిస్టరీ ఒక్కటే కాదు, ఇండియన్ హిస్టరీ కూడా ఉంది. సో 2 కలిపి 50 మార్క్స్ ఉన్నాయి. ఇన్స్టెడ్ వాట్ యూ కెన్ డూ, ఇండియన్ పాలిటీ చూడండి, ఇది ఒక్కటే 50 మార్క్స్ ఉంది. సో మీరు దీనికి టైం ఎక్కువ ఇచ్చుకొని తెలంగాణ హిస్టరీకి సబ్జెక్టివ్ కంపారిటివ్ గా కొంచెం టైం తక్కువ ఇచ్చుకోవాలి. అంటే ఎలా చేస్తారు, మీరు ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ కొంచెం కంపారిటివ్లీ విత్ పాలిటీ లిటిల్ లెస్ టైం ఇవ్వండి. సో దట్, ఎందుకంటే మీకు మోస్ట్లీ ఇక్కడ టోటల్ బోత్ కలిపి 50 మార్క్స్ కాబట్టి మీకు ఒకవేళ తెలంగాణ హిస్టరీలో కొన్ని తెలియకపోయినా సరే ఇండియన్ హిస్టరీ ద్వారా మీరు కవర్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు బ్లూ ప్రింట్ ప్రకారం చూసుకొని ప్రిపేర్ అవుతే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో సేమ్ వేలో ఈ పేపర్ 2 కాకుండా పేపర్ 3, పేపర్ 4 ని కూడా వాళ్ళు ఇలానే సెక్షన్స్ వైజ్ డివైడ్ చేశారు. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, పేపర్ 3 వచ్చేసరికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో ఈ పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ని కూడా 3 parts గా చేశారు. సిమిలర్లీ 50 questions, 50 marks. ఓకే, సో ఫస్ట్ 50 మార్క్స్ దేనికి ఉంటాయంటే ఇండియన్ ఎకానమీ. ఓకే, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. సో మీరు ఇక్కడ ఏం చూసుకోవాలి, ఫస్ట్ ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్స్ కొన్ని తెలుసుకోవాలి. కాన్సెప్చువల్ ఓరియంటేషన్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉండి ఉంటాయి కదా, లైక్ రీసెంట్ గా ఇండియాలో ఎకనామికల్ ఇష్యూస్ కానీ, ఏమైనా ఛాలెంజెస్ కానీ, లైక్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయి లేకపోతే ఇన్కమ్ తక్కువ అయిపోయి అలాంటివి ఏమున్నా సరే, రెసెషన్ పీరియడ్స్ ఉన్నా, ఎందుకు ఉన్నాయి, వాటి కాజెస్ ఏంటి, ఇన్ఫ్లేషన్ ఉందా, అంటే గూడ్స్ యొక్క ప్రైజెస్ పెరిగాయా, ఎందుకు పెరిగాయి. సో ఆల్ దీస్ ఏవైతే రీసెంట్ ఇష్యూస్ ఉంటాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, అండ్ ఇదంతా కూడా మీకు 50 మార్క్స్ ఉంటుంది, అంటే ఇండియన్ ఎకానమీ 50 మార్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు తెలంగాణ ఎకానమీ, స్టేట్ ఎకానమీ. ఓకే, ఈ స్టేట్ ఎకానమీ వచ్చేసరికి మీరు ఇక్కడ స్టేట్ బడ్జెట్ చూడాల్సి వస్తుంది, అంటే వాళ్ళు ఎక్కువ దేనికి ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టారు, వాట్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ విచ్ సెక్టర్. ఓకే, అండ్ దాని వల్ల వచ్చే అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ గోయింగ్ టు బి, వాట్ ఆర్ ద కాజెస్, అండ్ కొన్ని స్టాటిస్టిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ స్టాటిస్టిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను మీకు చెప్తాను కొన్ని టిప్స్ ఆఫ్టర్ దిస్. ఓకే, సో ఈ 50 ఇంకో లాస్ట్ 50 మార్క్స్ వచ్చేసరికి కూడా మీకు డివైడ్ చేయడం జరిగింది. అండ్ దీస్ ఆర్ లైక్ డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ ఆల్సో డెవలప్మెంటల్ చేంజెస్. సో రీసెంట్ గా వచ్చిన డెవలప్మెంటల్ చేంజెస్ ఏంటి. ఎకానమీ అంటే మీరు కొంచెం స్టాటిస్టిక్స్ గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది, లైక్ ఫ్యాక్ట్స్ అలాంటివి, అండ్ కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు కాన్సెప్ట్ తెలిసినా సరే మీరు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో సార్ట్ అవుట్ చేసి కొంచెం మీరు ఆన్సర్ పెట్టడానికి మీకు పాసిబుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ థింగ్. నెక్స్ట్ పేపర్ 4 చూద్దాం. పేపర్ 4 వచ్చేసరికి ఏమని చెప్పాను, తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్. సో ఈ తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ వచ్చేసరికి ఏంటి, ఫ్రమ్ 1948 to 2014. ఓకే, 1948 నుంచి 2014 వరకు. సో ఈ 1948 to 2014 అనేది మళ్ళీ 3 parts గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రమ్ 1948 to 1970, 1971 to 1990, అండ్ 1991 to 2014. అగైన్ ద సేమ్ గోస్. ఇందులో నుంచి 50 questions వస్తాయి, ఇందులో నుంచి 50 questions, ఇందులో నుంచి 50 questions. సో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. సో ఈ
ఈ 1948 to 1970 అనేది ఐడియా ఆఫ్ తెలంగాణ. సో మీరు ఇక్కడ ఎలా ఫోకస్ చేయాలో కూడా నేను మళ్ళీ ఈచ్ పేపర్ ఇండివిజువల్ గా డిస్కస్ చేసినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. సో ఇందులో వచ్చేసరికి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అంటే 1991 నుంచి 2014 ఏదైతే ఉందో ఆ పీరియడ్ లో మీరు ఎక్కువ లీడర్స్ పైన ఫోకస్ చేయాలి. ఎవరు లీడర్స్ ఎక్కువ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు, ఏమేమి చిన్న చిన్న మూమెంట్స్ జరిగాయి, ఎలా చేంజెస్ వచ్చాయి, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, ఒక మూమెంట్ వల్ల దాని వల్ల వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు ఈ పార్ట్ లో ఎక్కువ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో టోటల్ గా ఇలా మనం 4 పేపర్స్ డిస్కస్ చేసాం. ఒక్కొక్క పేపర్ ఎన్ని మార్క్స్ అని చెప్పాను, 150 మార్క్స్. సో ద టోటల్ ఇస్ లైక్ 600 మార్క్స్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ యువర్ ఎగ్జామ్ ప్యాటర్న్ క్లియర్లీ. సో ఐ నో చాలా వరకు స్టూడెంట్స్ కూడా మీరు భయపడుతున్నారు, లైక్ హౌ వీ కెన్ రిమెంబర్ ఆల్ ద ఫ్యాక్చువల్ డేటా, అసలు ఎలా గుర్తు పెట్టుకోగలము అని. సో నేను మీకు కొన్ని ట్రిక్స్ అనేవి చెప్తాను. ఓకే, ఫస్ట్ వన్, ట్రై టు యూస్ సమ్ మైండ్ మ్యాప్స్. సో ఈ మైండ్ మ్యాప్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలిటీ తీసుకుందాం. పాలిటీలో ఏంటి, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టర్మ్ అనేది ఉంటుంది. లైక్ ప్రెసిడెంట్ కి ఒక టర్మ్, ప్రైమ్ మినిస్టర్ కి ఒక టర్మ్, ఎలక్షన్ కమిషనర్ కి ఒక టర్మ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి, చీఫ్ జస్టిస్ కి ఒక టర్మ్. సో మీరు ఏం చేస్తారు, అన్ని ఇలాగా ఒక మైండ్ మ్యాప్ చేసుకోండి. చీఫ్ జస్టిస్ ఎన్ని ఇయర్స్, ఓకే, ప్రెసిడెంట్ ఎన్ని ఇయర్స్, ప్రైమ్ మినిస్టర్. సో మేక్ ద ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ వాడడము, మైండ్ మ్యాప్స్ మేక్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకొని మీరు లాస్ట్ ఎగ్జామ్ కి ఒక 15 days ముందు, 20 days ముందు రివైజ్ చేసుకుంటే యూ కెన్ ఈజీలీ రిమెంబర్ అండ్ మెమోరైజ్ థింగ్స్. ఓకే, ఒకవేళ మీకు ఆ టైంలో కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజన్ ఉన్నా సరే, మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఎలిమినేషన్ మెథడ్, ఇంకా కొన్ని టెక్నిక్స్, అవి మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. ఆ టెక్నిక్స్ ద్వారా మీరు కొన్నిసార్లు ఈజీగా ఆన్సర్ కరెక్ట్ గా పెట్టొచ్చు. ఒకవేళ తెలియకపోయినా సరే యూ కెన్ గెస్ ఇట్ ఇన్ ద రైట్ వే. ఓకే, ద సెకండ్ ట్రిక్ ఇస్ న్యూమోనిక్స్. సో న్యూమోనిక్స్ అంటే మోస్ట్లీ మీకు వర్డ్ న్యూమోనిక్స్ ఉంటాయి, మీకు ఏదైనా గుర్తుండట్లేదు అనుకుందాం. సో ఏం చేస్తారు, దాన్ని ఒక న్యూమోనికల్ వేలో గుర్తు పెట్టుకోండి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, ఇప్పుడు CAR కార్, బట్ ఇక్కడ C అనేది మీరు చీఫ్ జస్టిస్ గా, A అనేది అటార్నీ జనరల్ గా. సో అలా మీరు ఏదైనా సరే ఒక న్యూమోనిక్స్ వేలో గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ నోట్ మేకింగ్. ఓకే, సో ఈ నోట్ మేకింగ్ ఎందుకు అంటే, నోట్ మేకింగ్ అనగానే చాలా వరకు స్టూడెంట్స్ కొన్ని మిస్టేక్స్ చేస్తారు. వాట్ యు డూ, మీరు ఇంకొక బుక్ రాయడానికి ట్రై చేస్తారు. నో, ప్లీజ్ డోంట్ డూ దట్. ట్రై టు ప్రిసైజ్ యువర్ నోట్స్. ఓకే, మీ నోట్స్ ఎలా ఉండాలి అంటే, ఎగ్జామ్ కి ఇంకొక 20 days ఉంది, 1 month ఉంది అన్నప్పుడు రివైజ్ చేసుకునేలాగా ఉండాలి. అంతేగాని యూ డోంట్ మేక్ ఒక ఇండియన్ హిస్టరీ బిపిన్ చంద్ర బుక్ చదివేసి మీరు ఇంకొక బిపిన్ చంద్ర బుక్ తయారు చేయొద్దు. ఇన్స్టెడ్ డూ ఇట్ ఇన్ ఎ స్మార్ట్ వే. ఓకే, స్మార్ట్ వేలో చేయాలి. దీనికి కూడా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ బుక్ మీరు చదివేశారు, అయిపోయింది. సో దాని నుంచి మీరు నోట్స్ ఎలా మేక్ చేసుకుంటారు, లైక్ మౌర్యన్ పీరియడ్ లో సోషల్ కండిషన్స్ ని ఇలా రాసుకోండి. ఉమెన్, హౌ ద ఉమెన్ పొజిషన్ ఇస్ దేర్. ఓకే, ఉమెన్ పొజిషన్ ఎలా ఉంది. మళ్ళీ గుప్తా పీరియడ్ లో కూడా ఉమెన్ పొజిషన్ ఎలా ఉంది. సో జస్ట్ అంటే ఒక షార్ట్ నోట్స్ అండ్ దాన్ని చూడగానే మీకు అర్థం అయిపోవాలి. లైక్ అంతేకాకుండా ఇప్పుడు మౌర్యన్ పీరియడ్ లో ఎంపైర్ డివిజన్ ఉంది. ఆ ఎంపైర్ డివిజన్ కి మీరు పారాగ్రాఫ్ రాసుకుంటూ వెళ్ళకండి. మేక్ సమ్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లైక్ ఎంపైర్ is divided into small provinces. Again, provinces are divided into villages. So ఈ provinces ని చూసుకునే వాళ్ళ పేరు కింద రాసుకోండి, విలేజెస్ ని చూసుకునే వాళ్ళ అఫీషియల్ పేరు కింద రాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్స్ ఉన్నాయి, గ్రామర్స్ ని చూసుకునేది గ్రామీణ్. సో ఇలా ఇదేంటంటే మీరు ఈ పార్ట్ ఇది చూడగానే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, ఓకే ఇలా డివైడ్ అయిపోయింది, ఈ టైంలో డివిజన్ ఇలా ఉంది, బట్ గుప్తా పీరియడ్ టైంలో డివిజన్ వేరేలాగుంది. సో అలా మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో డోంట్ మేక్ బల్క్ నోట్స్, ట్రై టు మేక్ ఇట్ ప్రిసైజ్ అండ్ టు పాయింట్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ద వన్ థింగ్. నెక్స్ట్, టెస్ట్ సిరీస్. సో చాలా మంది ఏం చేస్తారు, కాన్సెప్ట్స్ బాగా చదువుతారు, బుక్స్ పైన బుక్స్ చదువుతారు, మళ్ళీ చదివిందే చదువుతారు, బట్ యూ మిస్ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే టెస్ట్ సిరీస్.
సో ప్రాక్టీస్ యాజ్ మచ్ as పాసిబుల్. మీకు ఎంత వీలవుతుందో అంత ప్రాక్టీస్ చేయండి. సో వై ఐఎమ్ ఫోకసింగ్ దిస్ మచ్ ఆన్ ప్రాక్టీస్, ఎందుకంటే మీకు టెస్ట్ సిరీస్ చేసేటప్పుడు యూ విల్ అండర్స్టాండ్, మీకు మీరు ఎంత చదువుకున్నారో తెలుస్తుంది. అండ్ ఇఫ్ యూ మిస్ సమ్ కాన్సెప్ట్ అది మీకు అక్కడ కవర్ అవుతుంది. ఓకే, సో ఏదైనా సరే యూ కెన్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు హిస్టరీ చదివేశారు, యూ మైట్ థింక్ లైక్ ఓకే నేను హిస్టరీ పర్ఫెక్ట్ గా చదివేశాను, నాకు అన్ని వచ్చేసాయి. బట్ అక్కడ కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే కొన్ని టాపిక్స్ మీరు మిస్ చేయొచ్చు హిస్టరీలో కూడా. లైక్ మొఘల్స్ గురించి చదివారు బట్ మొఘల్స్ డిక్లైన్ గురించి ఫోకస్ చేయలేదు అనుకుందాం. అప్పుడు మీకు టెస్ట్ సిరీస్ చేసేటప్పుడు మొఘల్స్ గురించి ఒక క్వశ్చన్ కనిపించింది, కాజెస్ ఫర్ డిక్లైన్ కి ఒక కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో దీన్ని చూసిన తర్వాత మీకు ఏమవుతుంది, ఓకే ఈ కాన్సెప్ట్ నేను మిస్ చేశానా అనేది ఒకటి తెలుస్తుంది. అండ్ టెస్ట్ సిరీస్ చేయడానికి కూడా మీరు ఒక టెక్నిక్ ఫాలో అవ్వండి. వాట్ ఈస్ దట్ టెక్నిక్? ఓకే, సో మీకు క్వశ్చన్ ఉంటుంది కదా టెస్ట్ సిరీస్ లో, అండ్ యుల్ హ్యావ్ 4 ఆప్షన్స్, రైట్? సో మీరు ఆన్సర్ ఇది అని అనుకొని చూసుకొని ఓకే దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్, నేను కరెక్ట్ గానే మార్క్ చేశాను అని చెప్పి యూ షుడ్ నాట్ స్టాప్ దేర్. రిమైనింగ్ 4 ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్వశ్చన్ ఉంది రిగార్డింగ్ ది రెవెన్యూ సెటిల్మెంట్స్ గురించి ఒక క్వశ్చన్ ఉంది అనుకున్నాం. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ పర్మనెంట్ సెటిల్మెంట్, రైత్వారి సెటిల్మెంట్, మహల్వారి సెటిల్మెంట్, ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరేం చేస్తారు, దీనికి క్వశ్చన్ కి పర్మనెంట్ సెటిల్మెంట్ కరెక్ట్, యా ఓకే అని చెప్పేసి అలా మిస్టేక్ చేస్తారు. లైక్ సెటిల్మెంట్స్ విచ్ ఇంక్లూడెడ్ జమీందార్ అనుకుంటే ఓకే పర్మనెంట్ సెటిల్మెంట్. సో డోంట్ డూ దట్. మీరు ఇది చదివేసి మళ్ళీ ఊరుకోవద్దు, దీని గురించి కూడా చదవండి. సో దట్ మీకు కైండ్ ఆఫ్ రివిజన్ అవుతుంది. ఒకవేళ ముందు చదవకపోయింటే యూ విల్ లెర్న్ న్యూ పాయింట్స్. ఓకే, సో టెస్ట్ సిరీస్ చేసేటప్పుడు ఫోకస్ ఆన్ 3 ఆప్షన్స్ విచ్ ఆర్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ రియల్లీ గుడ్ స్కోర్. అండ్ ట్రై టు రివైజ్. చదివేసి వదిలేయొద్దు, మళ్ళీ ఎగ్జామ్ ముందు రివైజ్ చేయడానికి చూడండి. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. నౌ లెట్ us గో బ్యాక్ టు ది సిలబస్. అసలు సిలబస్ ని ఎలా ఫోకస్ చేయాలి, ఎక్కడ ప్రియారిటీ ఇవ్వాలి. సిలబస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ వాస్టే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ నాట్ ఫోకస్ ఆన్ ఎవ్రీ సింగిల్ థింగ్. సో స్మార్ట్ గా వర్క్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నౌ లెట్ us see that. ఓకే, యా, సో కమింగ్ టు ది సిలబస్ పార్ట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ పేపర్. ఒక్కొక్క పేపర్ కి మీకు ఎక్కడ ఫోకస్ చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. Okay, so now coming to this, I think you can see this here. General studies and general abilities. Okay, so ఈ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది ఏంటి, దీంట్లో ఏముంటాయి అంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్. సో రీజనల్ మీరు తెలంగాణ రిలేటెడ్ రీసెంట్ గా ఏం ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఏమైనా పాలసీస్ వచ్చాయా, ఏమన్నా కొత్త స్కీమ్స్ పెట్టారా, సో అలాంటి థింగ్స్ అన్ని కూడా మీరు ఫోకస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కీమ్ వచ్చింది అనుకుందాం. సో ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, బై హూమ్, అండ్ హౌ, ఎంత ఎక్స్పెండిచర్, అండ్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆర్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనుకోవచ్చు. సో ఇవి అంతా కూడా, అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఈ అన్ని పాయింట్స్ మీరు ఒక స్కీమ్ లో ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, బై హూమ్, హౌ, what is the outcome, what is the expenditure, and when it is started. Okay, ఈ థింగ్స్ అన్ని కూడా మీరు స్కీమ్స్ వచ్చినా పాలసీస్ వచ్చినా రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ చదివేప్పుడు యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. అది మేబీ నేషనల్ స్కీమ్ అవ్వచ్చు ఆర్ మేబీ స్టేట్ రిలేటెడ్ స్టేట్ పాలసీ అవ్వచ్చు, ఎనీథింగ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అన్నారు. ఇంటర్నేషనల్ గానే మీరు ఓకే నేను మొత్తం ఇప్పుడు వరల్డ్ గురించి అంతా తెలుసుకోవాలి, వరల్డ్ లో జరిగే ప్రతి ఒక్క సింగిల్ తెలుసుకోవాలి అంటే నో, డూ స్మార్ట్ వర్క్. ఇంటర్నేషనల్ అంటే ఏంటి, రీసెంట్ గా ఏవైనా సమ్మిట్స్ జరిగాయా, లైక్ మేబీ బ్రిక్స్ సమ్మిట్ కానీ, లేకపోతే ఇంకేదైనా సమ్మిట్స్ జరిగాయా, ఏమైనా మీటింగ్స్ జరిగాయా ఇంటర్నేషనల్ లెవెల్లో, అందులో ఇండియా పార్టిసిపేట్ చేసిందా, లేకపోతే కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అందులో ఇండియా కూడా ఒక మెంబర్. సో అలాంటి ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ ది ఆర్గనైజేషన్స్ ఇన్ విచ్ ఇండియా ఈస్ మెంబర్, అలాంటి ఆర్గనైజేషన్స్ ఏమన్నా రీసెంట్ గా మీటింగ్స్ జరిగితే
ప్లీజ్ ఫోకస్ ఆన్ దెమ్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ సమ్మిట్స్ వాట్ యూ కెన్ సీ, ఏమైనా ఎక్సర్సైజెస్ ఉన్నాయా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్ ఉంది బిట్వీన్ ఇండియా అండ్ మయన్మార్. వాట్ ఈస్ ఇట్? దాని పేరేంటి? అండ్ దాని గురించి చదవాలి. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇట్? ఓకే, దాని కింద ఏం ప్లాన్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ మయన్మార్ ఒక bilateral exercise స్టార్ట్ చేసింది, అండ్ దట్ ఎక్సర్సైజ్ ఇస్ టు కోఆపరేట్ ఈచ్ అదర్ ఇన్ అ పీస్ఫుల్ వే. ఓకే, సో అలా ఆబ్జెక్టివ్ అండ్ అది ఎవరి మధ్య జరిగింది, బిట్వీన్ విచ్ కంట్రీస్ అనేది చూసుకోండి. అండ్ ఒకవేళ ఇండియా రీసెంట్ గా ఏవైనా అగ్రిమెంట్స్ చేసిందా వేరే కంట్రీస్ తో, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ థింగ్స్ అనేది మీరు ఈ కరెంట్ అఫైర్స్ పార్ట్ లో అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ పార్ట్ లో చూసుకోవచ్చు. జనరల్ సైన్స్, ఇండియన్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ మీరు రీసెంట్ అచీవ్మెంట్స్, కొన్ని శాటిలైట్ లాంచింగ్, కొన్ని మిసైల్స్ ఉంటాయి, ఆర్ఎల్స్ ఇంకేమైనా కొత్తగా వ్యాక్సిన్ కనుక్కోవడం, కొత్త మెడిసిన్, ఆర్ ఎనీథింగ్ ఎనీ స్మాల్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్, ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. అది ఎవరు కనుక్కున్నారో కూడా గుర్తుపెట్టుకోండి అండ్ దాని గురించి కొంచెం తెలుసుకోండి. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. దెన్ యూ కెన్ ఈజీలీ ఫిల్టర్ అవుట్ ది ఆప్షన్ and you can have the right answer with you. Okay, so this is science and technology. Next, environmental issues, disaster management, prevention and mitigation strategies. So ఈ డిసాస్టర్ మేనేజ్మెంట్ ఏంటి అంటే, ఏదైనా సరే డిసాస్టర్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అండ్ దానికి ఫాలో అయ్యే వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, ఎలా ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఆల్ దీస్ టెక్నిక్స్. ఇంకా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చేసరికి యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ గ్లోబల్ వార్మింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇవన్నీ కూడా చాలా బేసిక్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నమాట. ఓజోన్ డిప్లీషన్. సో ఓజోన్ డిప్లీషన్ ఎందుకు జరుగుతుంది, వాట్ ఈస్ ద రీజన్, దానికి కాజెస్ ఏంటి, ఇంకా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏమేమి వస్తాయి. సో ఆల్ దీస్ బేసిక్ ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో దీనికి మీకు జాగ్రఫీ, తెలంగాణ స్టేట్ జాగ్రఫీ అంటే మీకు తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి, అందులో నుంచి మీరు తెలంగాణ జాగ్రఫీ చూసుకోవచ్చు. అండ్ తెలుగు అకాడమీ బుక్స్ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ కూడా ఉన్నాయి. యూ కెన్ రెఫర్ దోస్ బుక్స్ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో ఇది బేసికల్లీ నథింగ్ బట్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ మీకు ఆబ్వియస్లీ ఎలాగో మీరు మెడివల్ చదవాల్సి ఉంటుంది, ఏన్షియంట్ చదవాల్సి ఉంటుంది, అండ్ ఇండియన్ హిస్టరీ చదవాల్సి ఉంటుంది. అండ్ యాజ్ ఏ సెడ్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇందాక నేను మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను, తెలంగాణ స్టేట్ పాలసీస్ అంటే మీరు ఏం చదువుతారు, యూ నీడ్ టు అండర్స్టాండ్ బై హూమ్, వెన్, and what is the objective, what is the expenditure, what is the outcome, or what is the expected outcome might be. ఇలాంటివి మీరు ఫోకస్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ యాప్టిట్యూడ్ ని నెగ్లెక్ట్ చేస్తారు, బట్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. ఐ విల్ సే ద రీజన్ ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అంటే, మీకు ఇక్కడ మేబీ కొన్నిసార్లు ఈ సబ్జెక్ట్ చదివినా సరే ఆ పాయింట్ తెలియకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఆ ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు అన్ని చదివేశారు, ఇండియన్ హిస్టరీ మొత్తం చదివారు, ఒక 1857 రివోల్ట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు ఆ టాపిక్ ఒకటే చదవలేదు, ఆర్ఎల్స్ మీరు గెస్ట్ చేయలేకపోయారు. బట్ ఇక్కడ యాప్టిట్యూడ్ వచ్చేసరికి థింగ్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ వే. మీరు ఒకవేళ యాప్టిట్యూడ్ కరెక్ట్ గా పెడితే ఆన్సర్, ఆర్ఎల్స్ మీరు సాల్వ్ చేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్స్ రావడానికి మ్యాక్స్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇట్స్ లైక్ 100% ఆఫ్ ఛాన్స్ ఇఫ్ యు నో హౌ టు సాల్వ్ ఇట్. ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసరికి చాలా మంది ఏంటి, ఇంగ్లీష్ అనగానే ఏముంటాయి అది ఇది అనుకుంటారు. సో జస్ట్ సింపుల్ కంప్రహెన్షన్ చూసుకోండి ఇంగ్లీష్ లో. ఓకే, అండ్ సినానిమ్స్ ఉంటాయి కదా. ఓకే, సినానిమ్స్ చూసుకోవాలి. యాంటోనిమ్స్, సినానిమ్స్ ఏంటి, సిమిలర్ వర్డ్స్ అన్నమాట. ఒక వర్డ్ కి ఒక మీనింగ్ ఉంటే సిమిలర్ వర్డ్. ఓకే, అలాంటివి చూసుకోండి. అండ్ ప్లూరల్స్, కొన్ని టెన్సెస్ చూసుకోండి. That's it. It's very basic English. You can easily get good score over there. Okay, ఇదంతా కూడా మీకు పేపర్ 1 లో ఉంటుంది. Then what about పేపర్ 2? పేపర్ 2 ఏంటి, హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ. ఓకే, హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఇవన్నీ కూడా మీకు ఇందులో క్లియర్ గా
ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలాగా ఏమేం టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ సిలబస్ అనేది మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ లో ఉంది. బట్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, యూ కెన్ నాట్ ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్. యూ కెన్ నాట్ డూ సమ్ డీప్ రీసెర్చ్ ఆన్ ఎవ్రీ సింగిల్ టాపిక్. సో ఎక్కడ ఫోకస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీకు చూసుకుంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఏన్షియంట్ హిస్టరీ, రైట్? ఇది చూసుకోండి, ఏన్షియంట్ హిస్టరీ, ఇది ఫస్ట్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈస్ నథింగ్ బట్ మిడివల్, ఇది మోడర్న్ హిస్టరీ. ఓకే, ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఇది తెలంగాణ హిస్టరీ ఇచ్చేసారు. ఈ 2 సెక్షన్స్ కూడా తెలంగాణ హిస్టరీ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మీరు ఫస్ట్ చూసుకుంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. యా, ఐవిసి అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మీరు సివిలైజేషన్ చూడండి, హరప్పన్ సివిలైజేషన్, మోహెంజోదారో, ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి జైనిజం అండ్ బుద్ధిజం. ఈ జైనిజం అండ్ బుద్ధిజం ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జైనిజం ఎలా స్టార్ట్ అయింది, దాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు, హౌ ఇట్ స్ప్రెడెడ్, అండ్ బుద్ధిజం సెషన్స్ ఉంటాయి కదా, అవి చూసుకోండి, ఎవరు హెల్ప్ చేశారు దట్ పర్టికులర్ సెషన్. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బుద్ధిజం అండ్ జైనిజం. ఓకే, అండ్ ఇందులో వచ్చి ఇంకా మీకు ఎర్లీ అండ్ లేటర్ వేదిక్ కల్చర్ లో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ వాట్ దే ఫాలోడ్, అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉంది, అప్పుడు సొసైటీ ఎలా ఉంది అని, లైక్ వాళ్ళు క్యాటిల్ లో ఉందా లేదా, ఆల్ దీస్ థింగ్స్ అనేది కూడా మీరు ఎర్లీ అండ్ లేటర్ వేదిక్ కల్చర్ లో యూ హ్యావ్ టు ఫోకస్. ఓకే, అండ్ మౌర్య అండ్ గుప్తాస్. మౌర్యాస్ అండ్ గుప్తాస్ వచ్చేసరికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఏమి బాగా ఫోకస్ చేయాలి అంటే, మౌర్యన్ ఎంపైర్, గుప్తన్ ఎంపైర్ టైంలో ఎంపైర్ ఎలా డివైడ్ అయింది. దట్స్ నథింగ్ బట్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అంటాం దాన్ని. హౌ ద ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ మౌర్యాస్ అండ్ గుప్తాస్. ఓకే, ఫోకస్ ఆన్ దిస్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకేం ఫోకస్ చేస్తారు, మౌర్యన్ టైంలో అఫీషియల్స్ కున్న నేమ్స్ ఏంటి. ఓకే, లైక్ ఇప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ అంటాం అండ్ ప్రెసిడెంట్ అంటాం, బట్ డ్యూరింగ్ దట్ టైమ్ ఇట్స్ అ డిఫరెంట్ నేమ్. సో ఆ నేమ్ ఏంటి. ఓకే, ఇప్పుడు అమత్యాస్ అని ఇలా ఉంటాయి కదా, సో ఆ నేమ్స్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి. సో దట్ కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే ఆ నేమ్స్ బట్టి ఈ పొజిషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు, ద పొజిషన్ విచ్ డ్యూరింగ్ మౌర్యన్ ఎంపైర్, వాట్ ఇట్స్ కాల్డ్ యాజ్. సో అలాంటివి మీరు చూసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ సోషల్ ఎకనామిక్ కండిషన్స్, ఇవన్నీ కూడా చూసుకోండి ఫోకస్. పల్లవాస్ వచ్చి మీకు ఆర్కిటెక్చర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీస్ థింగ్స్ ఎక్కువ ఫోకస్ చేసి చదవండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మిడివల్ పార్ట్ లో ఢిల్లీ సుల్తానేట్ టైంలో మీకు కల్చరల్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్, లైక్ ఆర్ట్, ఆర్కిటెక్చర్, దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సూఫీ అండ్ భక్తి మూమెంట్స్ లో see what are the causes and who are the people involved, మెయిన్ పార్టిసిపేషన్ ఎవరిది ఉంది, ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది మీరు సూఫీ అండ్ భక్తి మూమెంట్ లో ఫోకస్ చేయాలి. వాట్ ఆర్ ద కాజెస్ అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే దాని వల్ల వచ్చిన పరిణామాలు ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ మొఘల్స్ సోషియో ఎకనామిక్ కల్చరల్ కండిషన్స్, ఇంకా అన్ని మీకు మొఘల్స్ కి వచ్చేసరికి మీరు డిక్లైన్ తెలుసుకోండి. మొఘల్స్ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది చూసుకోవాలి మీరు. అండ్ సేమ్ మరాఠాస్ కి కూడా అంతే, లైక్ కల్చరల్ పార్ట్ ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మిడివల్ పార్ట్. నెక్స్ట్ మోడర్న్ పార్ట్ వచ్చేసరికి మీకు ఈ అంతా కూడా యూరోపియన్స్ రోల్ ఉంటుంది అనమాట, లైక్ ఎలా ఎంటర్ అయ్యారు ఇండియాకి, అండ్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, హౌ పోర్చుగీస్ ఎస్టాబ్లిష్ దేర్ పవర్, హౌ బ్రిటిష్ ఎస్టాబ్లిష్ దేర్ పవర్, ఇవన్నీ. కానీ మీరు అంత క్లియర్ గా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ అండర్స్టాండ్ హౌ యూరోపియన్స్ ఎంటర్డ్, ఆ తర్వాత ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు ట్రేడింగ్ విత్ ఇండియా, అండ్ హౌ బ్రిటిష్ ఎంటర్డ్, అలా. సో ఈ రైజ్ అండ్ ఎక్స్పాన్షన్ లో ఏమేమి యాక్ట్స్, ఇప్పుడు రెగ్యులేటింగ్ యాక్ట్ ఉంది 1773, సో యాక్ట్ ఏంటి అది మీకు ఆల్రెడీ క్వాలిటీలో కూడా వస్తుంది, బట్ హియర్ ఆల్సో యూ కెన్ అగైన్ జస్ట్ రివైజ్ ఇట్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి మీరు చూడొచ్చు కార్న్వాలిస్, వెల్లెస్లీ, విలియం బెంటిక్, డల్హౌసీ. సో వీళ్ళందరూ కూడా కొన్ని డిఫరెంట్ పాలసీస్ ఇచ్చారు, అంటే వాళ్ళు గవర్నర్ జనరల్స్ గా ఉన్నప్పుడు వాట్ దే డిడ్, దే ఇంట్రడ్యూస్డ్ న్యూ పాలసీస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ Doctrine of Lapse by Dalhousie. So Subsidy Alliance by Wellesley.
సో ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకోండి, అంటే ఎవరెవరు ఏది ఇంట్రడ్యూస్ చేశారు, ఓకే, ఎవరు ఏది ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆర్ వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇంట్రొడక్షన్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ ఉంది. డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి? ఓకే, సో అంటే డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ కింద ఏంటి, ఒకవేళ హెయిర్ లేకపోతే, మేల్ హెయిర్ లేకపోతే అడాప్టెడ్ సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకోవడానికి అవ్వదు. దే కెనాట్ బికమ్ ద నెక్స్ట్ కింగ్ అండ్ దట్ ప్రావిన్స్ విల్ బి టేకెన్ అవే బై, దట్ ప్రిన్స్లీ స్టేట్ విల్ బి టేకెన్ అవే బై బ్రిటిష్. సో దిస్ ఇస్ ద థింగ్. సో అలా మీరు సింపుల్ గా చూసుకోండి ఏం ఒక్కొక్క పాలసీ, దాని ఫీచర్స్ ఏంటి, అది ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు, ఇలా మీరు సింపుల్ గా ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్. ఈ సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ ఏంటి అంటే మామూలుగా ఏవైతే సూపర్స్టిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని ఎరాడికేట్ చేయడానికి, లేదంటే రిలీజియన్ లో కొన్ని చేంజెస్ తీసుకురావడానికి, సో సొసైటీలో కొన్ని చేంజెస్ తీసుకురావడం కోసం ఈ మూమెంట్స్ అనేవి జరిగాయి. సో ఈ మూమెంట్స్ లో మీరు ఫేమస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఇంపార్టెంట్ ప్రామినెంట్వి అవి ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే, లైక్ రాజారామ్ మోహన్ రాయ్ ఎలా చేశారు, వాట్ హీ డిడ్, వాట్ వాస్ హిస్ ఇంటెన్షన్, వాట్ వాస్ మెయిన్ ఆబ్జెక్టివ్, ఇలాంటివన్నీ తెలుసుకోండి. దట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొటెస్ట్ మూమెంట్స్ లో మీకు ఇక్కడ లీడర్స్ నేమ్స్ ఇచ్చారు. సో ఈ లీడర్స్ ఎలా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి, అండ్ వాట్ దే స్టార్టెడ్, వెన్ ఇట్ వాస్ స్టార్టెడ్, వాట్ ఆర్ ద కాసెస్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, సిమిలర్. ఫ్రీడమ్ మూమెంట్, ఈ ఫ్రీడమ్ మూమెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. 1885 నుంచి 1947 వరకు ఏవైతే చిన్న మూమెంట్స్ జరిగాయో అది కూడా, అందులో ఒక మూమెంట్ ఉంది అనుకుందాం. సో ఆ మూమెంట్ లీడ్ చేసింది ఎవరు, లెడ్ బై. ఓకే, ఇంకేం తెలుసుకుంటారు, మూమెంట్ లెడ్ బై హూమ్, వెన్ ఇట్ వాస్ స్టార్టెడ్, హౌ ఇట్ వాస్ స్టార్టెడ్, అండ్ ఆ మూమెంట్ యొక్క వాట్ వి సే కాన్సిక్వెన్సెస్ అండ్ కోర్స్ అంటే ఏంటి అంటే ఆ మూమెంట్ లో ఉమెన్ పార్టిసిపేట్ చేశారా, లేకపోతే ఎలా పార్టిసిపేట్ చేశారు, ఈజ్ ఇట్ equipped with military weapons or something like that, or it's చాలా పీస్ఫుల్ గా జరిగిందా, or else it was very violent moment. సో ఈ ఫీచర్స్ అన్ని కూడా తెలుసుకోండి. అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి స్ప్రెడ్ అయిందా, ఆల్ దీస్ థింగ్స్, నథింగ్ బట్ కోర్స్ ఆఫ్ ద మూమెంట్. ఓకే, సో నా దిస్ ఎండ్స్ విత్ మోడర్న్ హిస్టరీ. ఓకే, మోడర్న్ హిస్టరీ అయిపోయింది. నా కమింగ్ టు తెలంగాణ హిస్టరీ. సో ఈ తెలంగాణ హిస్టరీలో ఏంటి అంటే మీకు ఏన్షియంట్ తెలంగాణలో ఎక్కువ మీరు శాతవాహనస్ ఫోకస్ చేయండి, చాళుక్యస్ పార్ట్ ఫోకస్ చేయండి, అండ్ కుతుబ్ షాహీస్ యూ హ్యావ్ టు ఫోకస్. కాకతీయాస్ లో మీకు వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి వాళ్ళ ఆర్కిటెక్చర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఈ థింగ్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, మిగతావి కూడా జస్ట్ గో త్రూ ఇట్, కెనాట్ నెగ్లెక్ట్ ఎవ్రీథింగ్, బట్ అలా మీరు ఒక్కొక్క రీడింగ్ ఇవ్వచ్చు. ఈ థింగ్స్ పైన మోర్ ప్రియారిటీ ఫోకస్ చేసి మరీ చదవండి. ఓకే, అండ్ కుతుబ్ షాహీస్ టైంలో ఎక్కువ మీరు ఏంటంటే కల్చరల్ డెవలప్మెంట్స్ బాగా, లిటరేచర్ ఏదైనా ఉందా, వాళ్ళు ఫాలో అయిన ఫెస్టివల్స్, వాళ్ళ కల్చర్ ఏంటి ఆ టైంలో, అది చాలా చాలా ఇంపార్టెంట్. అసఫ్ జాహీ టైం కూడా వెరీ ఇంపార్టెంట్. లిటరేచర్ ఎలా ఉంది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, అండ్ యూ కెన్ సీ ఎకనామిక్ కండిషన్స్, అండ్ రిఫార్మ్స్ ఉన్నాయా, లైక్ సాలార్జంగ్ రిఫార్మ్స్, ఆ రిఫార్మ్స్ ఏంటి, వాటి వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి. ఓకే, ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇంకా మీకు ఇక్కడ ఏం ఫోకస్ చేస్తారు మోస్ట్లీ అంటే ట్రైబల్ అండ్ పీసెంట్ రివోల్ట్స్. అది ట్రైబల్ అండ్ పీసెంట్ రివోల్ట్స్ ఎందుకు జరిగాయి, ఎప్పుడు జరిగాయి, హూ ఆర్ ద లీడర్స్, అండ్ వాట్ వాస్ ద కాన్సిక్వెన్స్, యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ. సో దిస్ ఆల్ accumulates for paper 2 history polity and society. Now we discuss total history part. Okay, అంటే 50 మార్క్స్ ఇది మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ పాలిటీ ఏంటి, ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సేలియన్ ఫీచర్స్. అంటే మీకు బేసిక్ గా పాలిటీలో మీకు ఎక్కువ ఏం ఫోకస్ చేస్తారంటే ఫండమెంటల్ రైట్స్ ఫోకస్ చేయండి, అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆల్సో, అవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అండ్ యూనియన్ అండ్ స్టేట్, ఓకే, సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఫోకస్ చేయండి, అండ్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఆల్ ఇది వెరీ ఇంపార్టెంట్. దిస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా. సో ఇక్కడ ఏంటంటే మీకు కొన్ని టైమ్స్ వాళ్ళు ఆర్టికల్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఆర్టికల్ అడిగి దిస్ ఆర్టికల్ ఇస్ రిగార్డింగ్ వాట్. సో అలా మీరు ఎక్కువ ఏ ఆర్టికల్స్ అనేది ఎక్కువ రీసెంట్ గా ఇష్యూస్ లో ఉందో ఆర్టికల్స్ ఫోకస్ చేయండి. అండ్ ఆల్సో ఫోకస్ ఆన్ ఆర్టికల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఓకే, సో ఫోకస్ మచ్ మోర్ ఆన్ దీస్ థింగ్స్. ఓకే, అండ్ అమెండ్మెంట్ ప్రొసీజర్స్ అండ్ అమెండ్మెంట్ యాక్ట్స్, ఎస్పెషల్లీ రీసెంట్ గా ఏదైనా యాక్ట్ లో అమెండ్మెంట్ అయింది. అమెండ్మెంట్ అంటే ఏంటి, ఏమైనా చేంజెస్ తీసుకొచ్చారా, సో వై దే బ్రాట్ దట్ చేంజ్. ఓకే, అండ్ ఆ అమెండ్మెంట్ యాక్ట్ ఒక నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ 73, 74 అమెండ్మెంట్ యాక్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్. దాని కింద ఉన్న మీకు సేలియంట్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో యూ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. ఓకే, సో ఇది దేని గురించి, అర్బన్ అండ్ రూరల్ గవర్నమెంట్ గురించి. అండ్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. ఓకే, ఎలక్షన్ కమిషన్ అనగానే మీకు ఎంతమంది, దాని స్ట్రక్చర్ ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రక్చర్, ఎంతమంది ఉన్నారు. ఓకే, అండ్ వాట్ ఈస్ ద టర్మ్, వాట్ ఆర్ ద పవర్స్, ఇది ఎస్పెషల్లీ ఫోకస్ చేయండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి కూడా యూ కెన్ సీ జుడిషియల్ సిస్టమ్, సుప్రీం కోర్ట్, హై కోర్ట్, జుడిషియల్ రివ్యూ, జుడిషియల్ యాక్టివిజం. సో జుడిషియల్ రివ్యూ, జుడిషియల్ యాక్టివిజం 2 కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి ఫస్ట్. దెన్ సుప్రీం కోర్ట్, హై కోర్ట్ ఒక పవర్స్ చూడండి, వాళ్ళ జ్యూరిడిక్షన్ ఏంటి. ఓకే, అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్. ఓకే, జడ్జెస్ టర్మ్ ఏంటి, చీఫ్ జస్టిస్ ఒక టర్మ్ ఏంటి, చీఫ్ జస్టిస్ పవర్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీరు మైండ్ మ్యాప్స్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ ఆల్ కమిషన్స్, నేషనల్ కమిషన్, ఇంకా కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది కూడా మీరు వాటి యొక్క ఫీచర్స్ ఏంటి, వాటి యొక్క పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇవి చూసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సోషల్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను సోషల్ స్ట్రక్చర్ అని చెప్పాను. ఓకే, సో సోషల్ స్ట్రక్చర్ అంటే మీకు ఏంటి, సింపుల్ సొసైటీలో ఏముంటుంది, యూ కెన్ సీ ఫ్యామిలీ, మ్యారేజ్, సొసైటీ ఏమైనా క్లాసెస్ గా డివైడ్ అయిందా, అండ్ క్యాస్ట్ ఎలా ఉన్నాయి, ట్రైబ్, రిలీజియన్, ఉమెన్, దిస్ ఇస్ నథింగ్ బట్ సొసైటీ. సో ఇవంతా కూడా మీకు ఈజీగానే అర్థమవుతుంది చదివితే. ఇట్స్ లైక్ సింప్లిఫైడ్ ఫార్మ్. సో దీనికి మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక సోషల్ స్ట్రక్చర్ టెక్స్ట్ బుక్ మీరు రెఫర్ చేసుకుంటే మోర్ దాన్ ఎనఫ్. అది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ లో కూడా అవైలబుల్ ఉంది. సో యూ కెన్ రెఫర్ టు దట్ ఈజీలీ. సో ఇవన్నీ కూడా మీకు ఆ బుక్ లో ఉన్నాయి. ఇది సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్ గా సోషల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఈక్వాలిటీ గురించి ఎక్కడో ఏదో బాగా ఇష్యూ అయింది అనుకుందాం తెలంగాణ ఒక డిస్ట్రిక్ట్ లో. సో అది మీరు ఫోకస్ చేసి చదవండి, అసలు ఆ ఇష్యూ ఎందుకు అయింది, దానివల్ల గవర్నమెంట్ ఏమన్నా ఇంప్లిమెంట్ చేసిందా, రీసెంట్ ఇంప్లిమెంటేషన్స్, ఇవన్నీ కూడా చూసుకోండి. సోషల్ మూవ్మెంట్స్ అనేవి మీకు ఆల్రెడీ మీకు హిస్టరీలో బేసిక్ గా వస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే లిటిల్ అప్రోచ్ మారుతుంది. ఓకే, హిస్టరీలో మీకు కాజెస్, కాన్సిక్వెన్స్ అలా ఇస్తారు కదా, ఇక్కడ ఏంటంటే ఆ సోషల్ మూవ్మెంట్ జరగడానికి గల రీజన్స్ ఏంటి, దానివల్ల సొసైటీ ఎలా ఎఫెక్ట్ అయింది, ఇలాంటివంతా కూడా మీకు ఇస్తారు. హిస్టరీలో ఎక్కువ లీడర్స్ ఎలా చేశారు, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, అలా ఉంటుంది. సో ఇక్కడ లిటిల్ అప్రోచ్ మారుతుంది, బట్ థింగ్ ఇస్ సేమ్. ఓకే, సో ఇదంతా కూడా మీరు చూసుకొని కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకొని చదివితే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ పేపర్ 3, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో వాట్ ఈస్ దిస్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్? ఎకానమీ ఏముంది, ఇప్పుడు ఇండియన్ ఎకానమీ ఉంటుంది, మీకు తెలంగాణ ఎకానమీ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ సెక్షన్ 50 మార్క్స్ అనేది ఇండియన్ ఎకానమీ, సెకండ్ సెక్షన్ అనేసరికి తెలంగాణ ఎకానమీ. దెన్ వాట్ ఈస్ ద థర్డ్ వన్, ఇందాక మనం అనుకున్నాం ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. సో ఈ ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అంటే మీరు రీసెంట్ గా నేను ఆల్రెడీ చెప్పాను, రీసెంట్ గా మన ఇన్ఫ్లేషన్ ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉందా, డెఫిసిట్ ఉందా, అలాంటివి ఏమున్నా కూడా మీరు కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకొని చదవాలి ఎస్పెషల్లీ. అండ్ యాజ్ ఏ సెట్ ఎకానమీలో మీరు కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి, ఆ కాన్సెప్ట్స్ ని రీసెంట్ కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకుంటూ యూ హ్యావ్ టు రిమెంబర్ ది ఫ్యాక్ట్స్ ఆల్సో. ఫ్యాక్చువల్ డేటా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, మీకు ఇక్కడ చూసుకోండి కాన్సెప్ట్ డెమోగ్రఫీ
national income, primary and secondary sectors, and industry and service sectors, ప్లానింగ్, నీతి ఆయోగ్. సో ఇదేంటి నేషనల్ ఇన్కమ్ అనేసరికి మీరు బేసిక్ గా అక్కడ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ అంటే జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఆ బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడమే కాకుండా రీసెంట్ గా న్యూస్ పేపర్ తో లింక్ చేసుకోండి. అంటే రీసెంట్ గా జీడిపి పెరిగిందా, ఒకవేళ పెరిగితే ఎందుకు పెరిగింది, లేదంటే తగ్గిందా, జీడిపి ఎందుకు తగ్గింది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్. ఓకే, సో దానికి గవర్నమెంట్ ఏమన్నా మళ్ళీ స్టెప్స్ తీసుకుంటుందా, వాట్ ఆర్ ద మెజర్స్ టేకెన్ బై గవర్నమెంట్, ఇవన్నీ కూడా మీరు ఫోకస్ చేసుకోవాలి. ఓకే, ఫోకస్ చేసుకుంటే దట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యూ గైస్. ఇంకేం చేస్తారు మీరు, కాన్సెప్ట్స్ ని ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ తో లింక్ చేసుకొని ఫ్యాక్చువల్ డేటా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ తెలంగాణ ఎకానమీ వచ్చేసరికి యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ తెలంగాణ ఎకానమీ విత్ స్టాటిస్టిక్స్, ఎస్పెషల్లీ లైక్ పావర్టీ అనుకుందాం. సో ఈ పావర్టీ ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ఉంది, ఏ డిస్ట్రిక్ట్ లో తక్కువ ఉంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే స్టాటిస్టిక్స్ బేసికల్లీ అలాంటివి చూసుకోండి. ఏ డిస్ట్రిక్ట్ లో ఏది తక్కువ ఉంది, ఏ డిస్ట్రిక్ట్ లో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, ఏ డిస్ట్రిక్ట్ లో అన్ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది. అండ్ ఆల్సో ట్రై టు what you say, also just try to sort out your graphic, sort out all these things in a, or organize these things in a graph manner. ఓకే, మీకు గుర్తుండకపోవచ్చు కొన్ని టైమ్స్. సో మీరు ఏం చేస్తారు అంటే సింపుల్ గా పావర్టీ అనగానే ఫస్ట్ ఏ డిస్ట్రిక్ట్ ఉంది, ఓకే, అలా అలా మీరు రాసుకోవచ్చు. ఐ జస్ట్ షో సమ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ హియర్. ఓకే, సి పావర్టీ అని మీరు ఒకటి పెట్టుకొని ఒక చిన్న గ్రాఫ్ మేక్ చేసుకోండి, లైక్ ఇన్ దిస్ వే. సో హియర్ యూ కెన్ సి పావర్టీ ఎక్కువ ఎక్కడ ఉంది, some district, some A district, some B district, or else some ఆదిలాబాద్, ఇంకా వరంగల్, ఖమ్మం, ఇలా పావర్టీకి చేసుకోండి. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా సేమ్ గ్రాఫ్ యూ కెన్ మేక్. ఓకే, ఈ గ్రాఫ్ మీకు రివిజన్ టైంలో చూసుకుంటే యూ విల్ అండర్స్టాండ్. అచ్చా, ఫస్ట్ ఇది ఉంది అండ్ హై ఎక్కువ ఇది ఉంది, సో ఇలా మీకు అర్థమవుతుంది. ఓకే, సో అలా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ అనేది యూస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ గైస్. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. సో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, రీసెంట్ గా మీకు ఏమైనా హ్యూమన్ డెవలప్మెంట్ థింగ్స్ జరిగాయి, లేకపోతే ఎకనామిక్ గ్రోత్ ఉందా, ఒకవేళ గ్రోత్ ఉంటే ఆ ఎకనామిక్ గ్రోత్ కల రీజన్స్ ఏంటి, ఒకవేళ గ్రోత్ చాలా తగ్గిపోయింది అనుకుందాం, లేదంటే అక్కడే స్టాగ్నెంట్ గా ఉంది, ఒక 5 years నుంచి అలానే ఉంది, దెర్ ఇస్ నో ఎకనామిక్ గ్రోత్. సో దానికి గవర్నమెంట్ ఏమైనా మెజర్స్ తీసుకుంటుందా, యూ హ్యావ్ టు నో ది స్టేట్ మెజర్స్ అండ్ ఆల్సో ద మెజర్స్ టేకెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఇక్కడ అంతా బేసిక్ గా మీరు అదే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఆల్సో నేను చెప్పాను కదా, కామన్ ఇష్యూస్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఈ ఇష్యూస్ కి తీసుకునే మెజర్స్ ఏంటి. ఓకే, దట్ ఈస్ ద పేపర్ 3. నెక్స్ట్ పేపర్ 4. పేపర్ 4 లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏంటి, ఫస్ట్ 1948 నుంచి 1970 చేశారు. దెన్ అగైన్ దే డివైడెడ్ నెక్స్ట్ పీరియడ్ ఇంటూ మొబిలైజేషనల్ ఫేజ్, దట్ ఈస్ 1971 to 1990, 1991 to 2014. సో ఈ 1948 to 1970 వచ్చేసరికి మీకు స్టార్టింగ్ అసలు ఈ తెలంగాణ ఐడియా అనేది ఎలా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీకు ఎస్పెషల్లీ ఈ సాలార్జింగ్ రీఫార్మ్స్ కానీ, నిజాం గురించి కానీ, ఆల్ దీస్ థింగ్స్ అనేది మీకు ఫోకస్ చేయాలి. ఓకే, అంటే ఈ నిజాం వాళ్ళు ఎలా రూల్ చేశారు, వాళ్ళ రీఫార్మ్స్ ఏంటి, ఓకే, ఈ రీఫార్మ్స్ వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటి, హౌ ఇట్ ఎఫెక్టెడ్ పీపుల్. ఓకే, ఈ థింగ్స్ అన్ని కూడా యూ బెటర్ నో దెన్ యూల్ అండర్స్టాండ్. అండ్ ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇంకా ఏంటి, ముల్కీ రూల్స్ ఇవి తెలుసుకోండి. ముల్కీ రూల్స్ అంటే ఏంటి, అసలు ముల్కీ డెఫినేషన్ ఆఫ్ ముల్కీ, వాట్ అంటే ముల్కీస్ అంటే ఎవరు అసలు, ఇది ఒకటి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఏంటంటే ఇండియా పాకిస్తాన్ అలా సపరేట్ అయిపోయిన తర్వాత ఇండియన్ యూనియన్ అనేది ఫామ్ అయింది కదా, ఇండిపెండెన్స్ తర్వాత ఇండియన్ యూనియన్ అనేది ఫామ్ అయిన తర్వాత లైక్
అప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఎలా ఇండియా వాళ్ళతో మర్జ్ అయ్యారు. దెన్ హౌ హైదరాబాద్ బికేమ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, అది మీరు ఇంటిగ్రేషన్ అనేది తెలుసుకోవాలి. వాట్ ఆర్ ద కాజెస్ దట్ లెడ్ హైదరాబాద్ టు జాయిన్ విత్ ఇండియా. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ యూ కెన్ సి యాజ్ ఏ సెట్ అగైన్ ముల్కీ అగిటేషన్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చిన్నగా మీకు ఏంటంటే హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెంట్ ఇండియా అవ్వాలని ట్రై చేశారు. సో వాళ్ళు ఎలా ట్రై చేశారు, అండ్ దానికి కొన్ని కమిషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు, లైక్ ఫాజిల్ అలీ కమిషన్. సో ఆ ఫాజిల్ అలీ కమిషన్ ఏంటి? ఓకే, what is that commission? States Reorganization Commission, which was under Fazil Ali. So ఆ కమిషన్ ఏంటి? ఇంకేమైనా కమిషన్స్ కూడా ఉన్నాయా స్టేట్ ఫార్మేషన్ గురించి? who are the people who led those commissions, who held the committee meetings or something? అవన్నీ కూడా you can check it out. Okay, next ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఏపీ ఎలా ఫార్మ్ అయింది? ఓకే, ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏపీ ఫార్మ్ అయిన తర్వాత వచ్చిన చేంజెస్ ఏంటి? ఇస్ దట్ బెనిఫిటబుల్, లైక్ బెనిఫిట్ చేసిందా లేదా తెలంగాణకి? అండ్ అప్పుడు డెవలప్మెంట్ సినారియో ఏంటి? ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సినారియో ఏంటి? డెవలప్మెంట్ సినారియో తెలంగాణ పైన ఫోకస్ చేసి చదవండి. ఓకే, సో ఈ మిగతావంతా కూడా మీకు ఎలాగా తెలంగాణ ప్రజా సమితి ఫామ్ అయింది, ఎలా పీపుల్ స్టార్ట్ చేశారు, ఆ థాట్ రావడం అంటే హౌ ఇట్ స్లోలీ స్టార్టెడ్. ఇలా ఏపీ ఫామ్ అయిన తర్వాత స్లోగా వాళ్ళకి ఆ ఇంటెన్షన్ రావడానికి రీజన్ ఏంటి? వయలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ రూల్స్. సో ఇలాగ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఎఫెక్ట్ చేసిందా? ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఈ పార్ట్ చదివితే. ఓకే, ఐ however suggest the books at the end of this syllabus discussion. ఈ మొత్తం సిలబస్ డిస్కషన్ అయిపోయిన తర్వాత నేను మీకు బుక్స్ చెప్తాను, ఏ బుక్స్ చదివితే బెటర్ గా ఉంటుంది, ఏ బుక్స్ మీరు ప్రిఫర్ చేయాలి అని. ఓకే, నెక్స్ట్ మొబిలైజేషనల్ ఫేస్. మొబిలైజేషన్ ఫేస్ ఏంటి? 1971 నుంచి 1990 వరకు. ఓకే, 1971 నుంచి 1990 వరకు కూడా మొత్తం మీరు ఇది క్లియర్ గా చూసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి? అప్పుడే పీపుల్ స్టార్ట్ చేశారు, అంటే చిన్నగా మూవ్మెంట్ స్టార్ట్ చేయడము ఫర్ తెలంగాణ. సో ఆ మూవ్మెంట్స్ కల కాజెస్, కాన్సిక్వెన్సెస్ తెలుసుకోవాలి. అంటే అవి ఎందుకు జరిగాయి, దానివల్ల వచ్చిన అవుట్పుట్ ఏంటి? లైక్ నక్సలైట్ మూవ్మెంట్ జరిగింది. సో నక్సలైట్ మూవ్మెంట్ ఎందుకు జరిగింది, దాంట్లో పీపుల్ జాయిన్ అయ్యారా, ఎవరు జాయిన్ అయ్యారు, అండ్ దానివల్ల వచ్చిన అవుట్పుట్ ఏంటి? ఇవన్నీ కూడా మీరు ఈ పార్ట్ లో ఎక్కువ అలాంటి థింగ్స్ ఫోకస్ చేయండి. అండ్ లీడర్స్ నేమ్స్ గుర్తు పెట్టుకోవాలి. కొన్ని టైమ్స్ ఇయర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్ లో వి విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. హవెవర్ ఇది నేను మీకు బేసిక్ ఐడియా ఇవ్వడానికి చెప్తున్నా. ఓకే, ఇక్కడ వచ్చేసరికి థర్డ్ సెక్షన్ లో టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇది 1991 తర్వాత ఏదైతే వీళ్ళు చేశారో దాని వల్లే ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పార్ట్ లో మీకు దిస్ థింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లైక్ టిఆర్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా అయింది, అండ్ ఆ తర్వాత ఎవరెవరు ఆ టిఆర్ఎస్ ని జాయిన్ అయ్యారు, ఎవరు లీడ్ చేశారు, ఇవంతా కూడా. ఓకే, అండ్ కల్చరల్ రివైవిజం ఇన్ తెలంగాణ. ఓకే, వాట్ ఈస్ దిస్ కల్చరల్ రివైవిజం ఇన్ తెలంగాణ? ఈ కల్చరల్ రివైవిజం అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే తెలంగాణ పీపుల్ బిలీవ్ చేశారో కల్చర్ అనేది లాస్ట్ అయ్యారు, సో మళ్ళీ ఆ కల్చర్ రీబ్యాక్ తీసుకురావాలి అని ఫీల్ అయ్యారు అనమాట. దే థాట్ టు బ్రింగ్ ద తెలంగాణ కల్చర్ బ్యాక్ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి తెలంగాణ వాళ్ళకి కూడా, దాంట్లో కొంచెం పార్షియాలిటీ ఉంది అని ఏదైతే వాళ్ళు ఫీల్ అయ్యారో ఆ కాజెస్ అన్ని కూడా మీరు చదవండి. అండ్ యూ హ్యావ్ టు నో హూ పార్టిసిపేటెడ్ ఇన్ దట్. అండ్ ఈ టైంలో ఎస్పెషల్లీ లిటరేచర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏమైనా లిటరేచర్ ఉన్నాయా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిటరేచర్ ఉంది, అదేంటంటే ఒక బుక్ అనుకుందాం. ఈ బుక్ ఏంటి? తెలంగాణ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అనేది ఆ బుక్ లో ఉంది. సో యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ దట్ బుక్, హూ ఇస్ ద ఆథర్. సో అలా లిటరేచర్ థింగ్స్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఫోకస్ ఆన్ లైక్ మ్యాగజైన్స్, ఆ టైంలో ఉన్న పబ్లిష్ అయిన మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, దోస్ థింగ్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి హౌ దిస్ తెలంగాణ స్టేట్ ఫార్మ్డ్, సెంటర్ ఎలా రోల్ ప్లే చేసింది, ఆల్ దీస్ థింగ్స్. Okay, so now this is all about
పేపర్ లాస్ట్ పేపర్ 4. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ ఇప్పుడు సిలబస్ ఎలా ఫోకస్ చేయాలి అనేది. నౌ ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ బేసిక్ ఐడియా వాట్ ఆర్ ద బుక్స్ యూ హ్యావ్ టు రెఫర్ టు. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే మీరు కొంతమంది ఒక్క టాపిక్ కోసమే 4-5 బుక్స్ చదువుతారు. సో దాని వల్ల యూజ్ ఏమి ఉండదు, బికాస్ మీరు చదివింది మళ్ళీ మళ్ళీ చదువుతుంటారు. అండ్ ఏమవుతుంది అంటే ఒక బుక్ ప్రాపర్ గా చదవడం బదులు మీరు మల్టిపుల్ బుక్స్ చదివితే అంత యూజ్ ఉండదు. సో select 2 or 3 books enough. Don't go for 10 books for each topic. That will not help you. So I will explain you what are the books you have to refer. Okay. Okay, I think you can see this. Now coming to the books part. Here you can see Indian polity. Indian polity ki meeku already telusu Lakshmikant book anedi very 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 important. It is Telugu medium and English medium. Two lo kuda meeku dorukutundi Lakshmikant book, Indian polity by M Lakshmikant. అండ్ కొంతమందికి ఏంటంటే ఈ బుక్ వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్ లెవెల్ ఎక్కువ అనిపిస్తుంది. సో అలా అనిపిస్తే యూ కెన్ గో ఫర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఈవెన్. ఓకే, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో చాలా బేసిక్ గా ఉంది మీకు ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఇది కూడా కష్టంగా కొంచెం అనిపించినట్లయితే ట్రై టు యూస్ సమ్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్, మైండ్ మ్యాప్స్ అలా యూస్ చేసి చదువుకోవడానికి ట్రై చేయండి. ఫర్ షూర్ యూ విల్ రిమెంబర్. ఓకే, ఆర్టికల్స్ అలాంటివి కూడా మీరు ఫోకస్ చేయాలి. ఆర్టికల్స్, యాక్ట్స్, అమెండ్మెంట్స్ ఇవన్నీ కూడా ఫోకస్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇండియన్ పాలిటీ బై కృష్ణారెడ్డి బుక్ కూడా బాగుంటుంది, మీరు అది కూడా రెఫర్ చేయొచ్చు కావాలి అంటే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో దీనికి మీరు ఏ బుక్ చదువుతారు అంటే తెలుగు అకాడమీ బుక్ చదవచ్చు, విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్. లేదు అంటే యూ కెన్ గో ఫర్ History of Telangana Movement by V. Prakash. This is also available in both Telugu and English. Economy వచ్చేసరికి ఆల్రెడీ మీకు చిరంజీవి గారు ఇండియన్ ఎకానమీ అనేది పబ్లిష్ చేశారు. సో అది మీరు చదవచ్చు, తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది. ఇంకా విన్నర్ పబ్లికేషన్స్ ఎకానమీ బుక్ ఉంది, అది కూడా బాగుంది, మీరు అది కూడా చదవచ్చు. లేదు అంటే 3-in-1 ఎకానమీ అని ఒక బుక్ ఉంది, యూ కెన్ ఈవెన్ రీడ్ దట్ బుక్ ఆల్సో. Okay, 3-in-1 economy book. So what is this 3-in-1 economy? 3-in-1 economy అంటే సింపుల్ ఏం లేదు, మీకు తెలంగాణ ఎకానమీ ఉంటుంది, ఇంకా you'll have ఇండియన్ ఎకానమీ అండ్ ఆల్సో డెవలప్మెంటల్ ఛాలెంజెస్. ఇందాక మనం ఏదైతే 3 సెక్షన్స్ మాట్లాడుకున్నామో అన్ని 3 సెక్షన్స్ కూడా ఈ 3-in-1 ఎకానమీ ఉంటుంది. సో ఈ 3-in-1 ఎకానమీ ఎవరు రాశారంటే దాసరి రాజేందర్. ఓకే, సో దాసరి రాజేందర్ గారి బుక్ రాయడం జరిగింది. సో ఈ బుక్ లో మీకు 3 కూడా కవర్ అయిపోతాయి ఎకానమీ. సో 3 సెక్షన్స్ మీకు ఒకటే దాంట్లో కవర్ అవుతుంది కాబట్టి మీకు ఒకవేళ ఈజీగా ఉండాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ బుక్. ఓకే, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంటల్ ఛాలెంజెస్ అండ్ ఇష్యూస్. నెక్స్ట్ తెలంగాణ సోషల్ కల్చరల్ హిస్టరీ. వాట్ ఈస్ దిస్ తెలంగాణ సోషల్ కల్చరల్ హిస్టరీ? ఇక్కడ ఏంటంటే మీకు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఉంటుంది, ఒక బుక్ ఉంది. ఈ బుక్ ఏంటంటే BA 3rd year తెలుగు అకాడమీ వాళ్ళదే. ఈ బుక్ కూడా మీకు BA 3rd year టెక్స్ట్ బుక్ చూస్తే ఆ 3rd year టెక్స్ట్ బుక్ లో యూ కెన్ ఫైండ్ అవుట్ దిస్ తెలంగాణ కల్చరల్ హిస్టరీ పార్ట్, తెలంగాణ సోషల్ కల్చరల్ హిస్టరీ పార్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆ బుక్ తెలుగు అకాడమీ బుక్ మీకు అంత కంఫర్ట్ గా లేకపోతే యూ కెన్ గో ఫర్ అదర్ బుక్, తెలంగాణ సోషల్ కల్చరల్ హిస్టరీ బై రఘు దీపక్. ఇది ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంది, తెలుగు మీడియంలో మీకు అవైలబుల్ గా లేదు. ఫర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇట్స్ అవైలబుల్, యూ కెన్ గో ఫర్ దిస్ ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ గో ఫర్ దిస్ తెలుగు అకాడమీ బుక్. దట్ ఈస్ ఆల్సో మోర్ దాన్ ఎనఫ్. మీకు అక్కడ కూడా క్లియర్ గా ఉంది. మీరు అక్కడ ఏంటంటే తెలంగాణ కల్చర్ ఒక అంటే ఆర్ట్స్ కానీ, ఆర్ట్ ఫామ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, లేకపోతే డాన్స్ ఫామ్స్ కానీ, ఇంకా ఫెస్టివల్స్ కానీ, తెలంగాణలో ఉండే ఫెస్టివల్స్ కానీ, స్టేట్ ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా మీకు ఫోకస్ చేస్తే వెరీ వెరీ యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ మీకు ఏంటంటే మీరు 3 పార్ట్స్ ఉంటాయి, మోడర్న్ ఇండియా, మిడివల్ ఇండియా, ఏన్షియంట్ ఇండియా. మోడర్న్ ఇండియా వచ్చేసరికి ఏంటంటే మీకు బిపిన్ చంద్ర బుక్, మిడివల్ ఇండియా సతీష్ చంద్ర బుక్, ఏన్షియంట్ ఇండియాకి ఆర్ఎస్ శర్మ బుక్. సో దీంట్లో మీరు ఎక్కువ మోడర్న్ ఇండియా ఫోకస్ చేయండి. ఓకే, అండ్ మిడివల్ లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ థింగ్స్, లిటరేచర్, ఓకే, అండ్ ఏమైనా రీఫార్మ్స్ ఉంటే అవి అలాంటివి ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ మీరు ఒక రీడింగ్ ఇవ్వండి, అంటే ఒకసారి అలా చదవండి, మీకు అట్లీస్ట్ క్వశ్చన్ వస్తే అటెంప్ట్ చేసేలాగా చదవండి.
నెక్స్ట్ మీకు మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ కి మీరు కిరణ్ సిరీస్ కానీ ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఏదో ఒక బుక్ ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి యూ కెన్ గో ఫర్ ఆది సత్యనారాయణ బుక్స్ ఆర్ విజేత కాంపిటీషన్ బుక్ చదివినా మీకు మోర్ దెన్ ఎనఫ్. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మెయిన్ పార్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. రీసెంట్ గా ఏమన్నా డెవలప్మెంట్స్ అయ్యాయా సైన్స్ అండ్ టెక్నాలజీలో, లైక్ ఏమైనా కొత్త వ్యాక్సిన్ రావడం, కొత్త మెడిసిన్ రావడం, కొత్త శాటిలైట్ లాంచ్ అవ్వడం, ఆ శాటిలైట్ లాంచ్ సక్సెస్ఫుల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఇస్ సోషల్ స్ట్రక్చర్. సోషల్ స్ట్రక్చర్ కి నేను ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ మీకు సోషల్ స్ట్రక్చర్ ఉంది. అది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంది. ఇట్స్ వెరీ బేసిక్. అందులో మీకు సొసైటీ గురించి, సొసైటీలో ఉండే ఛాలెంజెస్ గురించి, దాన్ని ఎలా ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అండ్ థింగ్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట. లైక్ మ్యారేజ్ సిస్టమ్, కిన్ సిస్టమ్, అన్ని థింగ్స్ కూడా ఇందులో మీకు వెరీ బేసిక్ గా వెరీ ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఉంటుంది. సో యూ కెన్ గో ఫర్ దిస్. So now this is all about the syllabus and the strategy. I hope you guys understood very well. So మేము ఈ సిలబస్ అంతా మీకు క్లియర్ గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయిపోయింది కదా. సో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ ఏ కోర్స్. I'll just give a basic idea about our course. So LTX వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీఆర్ స్టార్టింగ్ ది క్లాసెస్ for TSPSC Group 2, especially the new batch. It starts from 1st February. 1st February నుంచి మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ 2 క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. అండ్ బ్యాచెస్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 1st February నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేము ఏం ప్రొవైడ్ చేస్తున్నాము ఈ బ్యాచెస్ కి అంటే, ఫుల్ సిలబస్ అనేది మీకు కవర్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ మేము ఏదో హాఫ్ పార్షియల్ సిలబస్ చెప్తామని కదా. విల్ కవర్ ఎంటైర్ సిలబస్ అకార్డింగ్ టు ద నోటిఫికేషన్. ఓకే. అండ్ ఎకానమీ వచ్చేసరికి సురేష్ సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్ గా. అండ్ అంతేకాకుండా మీకు టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రాక్టీస్. అండ్ ఫీజు వచ్చేసరికి మీకు 2 కేటగిరీస్ ఉన్నాయి. 15,000 ఫీజు ఉంది, 20,000 ఫీజు ఉంది. 15,000 ఫీజు అనేది మీకు ఒకవేళ తీసుకుంటే, ఈ మాడ్యూల్ తీసుకుంటే మీకు ఓన్లీ ఎగ్జామ్ వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. 20,000 అంటే ఇంకా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మళ్ళీ నోటిఫికేషన్ 1 year తర్వాత వస్తే మీకు అప్పుడు కూడా ఇది వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకే. సో దిస్ ఫీజ్ వ్యాలిడ్ టిల్ 31st January అండ్ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్తో కాంటాక్ట్ అయ్యి యూ కెన్ స్టార్ట్ యువర్ అడ్మిషన్ ప్రాసెస్ విత్ అస్. ఓకే. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది LTX classes for next notifications.